నవంబర్ 10, 2014వ తేదీన విశాఖపట్నం నుంచి ఉత్తరప్రదేశ్లోని బస్తీ రైల్వే స్టేషన్కి ఒక గూడ్స్ ట్రైన్ ని బుక్ చేశారు. ఆ ట్రైన్లో 1316 డి అమ్మోనియం ఫాస్ఫేట్ బస్తాలను లోడ్ చేశారు. అయితే దీని కాస్ట్ ఇంచుమించు 14 లక్షలు. అదే రోజు విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి బస్తీకి ఈ గూడ్స్ ట్రైన్ బయలుదేరింది. అయితే విశాఖపట్నం నుండి బస్తీకి మధ్య డిస్టెన్స్ 1392.8 కిలోమీటర్లు. అయితే ఈ గూడ్స్ రైలు మాక్సిమం స్పీడ్ ను బట్టి ఈ దూరాన్ని కవర్ చేయాలంటే దాదాపు 42 గంటల సమయం పడుతుంది. కానీ ఈ ట్రైన్ తీసుకున్న సమయం ఎంతో తెలుసా? 3 సంవత్సరాల 8 నెలల 7 రోజులు. మన ఇండియాలో ఇంతవరకు ఇంత ఆలస్యంగా నడిచిన ట్రైన్ ఒక్కటి కూడా లేదు. ఇదే మొదటిది. దీనికి కారణం ఏమై ఉంటుంది? పైగా 21 వ్యాగన్లతో బయలుదేరిన ఈ ట్రైన్ 20 వ్యాగన్లతో గమ్యం చేరుకుంది. అయితే ఆ ఒక్క పెట్టె ఏమైపోయినట్టు? అది ఇప్పుడు ఎక్కడుంది? వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ కొట్టకుండా పూర్తిగా చూసేయండి. అండ్ అలాగే మీ ద్వారా ఈ వీడియోని 10 మందికి చేరాలంటే మీరు చేయాల్సిన పని ఒకే ఒకటి. మీరు ఈ వీడియోని ఒకే ఒక లైక్ చేసి మీ ద్వారా ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 10746 నంబర్ గల గూడ్స్ ట్రైన్ బస్తీ నగరానికి చెందిన రామచంద్ర గుప్తా అనే ఒక వ్యాపారి విశాఖపట్నంలోని ఇండియన్ పొటాష్ లిమిటెడ్ నుండి 14 లక్షల విలువైన డెమోనియం ఫాస్ఫేట్ ను ఆర్డర్ చేశాడు. మొత్తం 1316 బస్తాలు ఫాస్ఫేట్ ఉంది. అయితే ఆ బస్తాలన్నింటినీ గూడ్స్ ట్రైన్ లోకి లోడ్ చేశారు. రైలు విశాఖపట్నం నుండి బస్తీకి బయలుదేరింది. మార్గం మధ్యలో ఏమైందో తెలియదు గానీ ఈ ట్రైన్ అకస్మాత్తుగా మాయమైపోయింది. జనరల్ గా 2 రోజుల సమయంలోనే ఈ ట్రైన్ బస్తీ నగరానికి చేరుకోవాలి. కానీ 2 రోజులు గడిచిపోయి 3వ రోజు గడుస్తున్నా కూడా ఈ ట్రైన్ బస్తీ నగరానికి చేరుకోలేదు. దాంతో ఆ వ్యాపారవేత్త రైల్వే అధికారులను సందర్శించాడు. దానికి రైల్వే అధికారులు మార్గ మధ్యలో ఏదైనా సమస్య ఉండవచ్చు, దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు, ట్రైన్ అన్నాక డిలేగా నడుస్తుంటాయి కదా, మీకు తెలియంది ఏముంది అన్నట్టు పట్టించుకోలేదు. ఆయనను సర్ది చెప్పి పంపించేశారు. ఇలా ఆయన పలుమార్లు వెళ్లి అడగగా వారు ఇదే సమాధానం చెప్పి పంపించేశారు. ఈ సమస్యను ఆయన గమనించి రైల్వే అధికారులకు లెటర్ కూడా రాశారు. దాన్ని కూడా వారు పట్టించుకోలేదు. ఇలా చాలా సార్లు ప్రయత్నించి ఇక చేసేదేమీ లేక ఎప్పుడు వస్తే అప్పుడే సరుకు పికప్ చేసుకోవచ్చులే అనుకొని ఆయన లారీలను వెనక్కి పంపించేసి ఇంటికి వెళ్లిపోయాడు. అలా చాలా రోజులు ఉండిపోయాడు. సరుకు వస్తే కబురు వస్తుంది కదా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. కానీ ఎంత వరకు సరుకు వచ్చిందని కబురు అస్సలు రాలేదు. సంవత్సరాలు గడుస్తున్నా ఆయన సరుకు వచ్చిందంటూ రైల్వే అధికారుల నుండి ఒక్క సమాచారం కూడా రాలేదు. ఇక ఆయన మరోసారి ఫిర్యాదు చేశాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఇలా ఎన్నో సార్లు ఫిర్యాదులు చేసి ఆయన విసిగిపోయాడు. ఆ సరుకుని మరిచిపోయాడు. అలా 3 సంవత్సరాల 8 నెలల తరువాత 2018 జూలై 25వ తేదీన ఆయనకు ఒక కబురు వచ్చింది. ఏమనో తెలుసా? మీ సరుకు వచ్చింది, వచ్చి డెలివరీ తీసుకోండి అని. తీరా అక్కడికి వెళ్లి చూస్తే అంతా బూడిద. ఆ సరుకు పూర్తిగా పాడైపోయి ఉంది. అమ్మడానికి గాని ఉపయోగించుకోవడానికి గాని ఎలాంటి అవసరానికి గాని అస్సలు పనికిరాదు. అక్కడి సిచ్యువేషన్ ఆయనకు బాగా అర్థమైంది. ఈ సరుకు మీ దగ్గరే ఉంచుకొని నాకు నా డబ్బుల్ని క్లెయిమ్ చేయండి అంటూ రైల్వేపై రిపోర్ట్ చేశాడు. దానికి ముందే రైల్వే అధికారులు పెద్ద షాక్ లో ఉన్నారు. ఆ షాక్ ఏమిటంటే 2018 జూలై 25వ తేదీన బస్తీ స్టేషన్ కి ఒక గూడ్స్ రైలు సడన్ గా వచ్చి ఆగింది. దాన్ని డేటాబేస్ చెక్ చేయగా దాదాపుగా 3 సంవత్సరాల 8 నెలల 7 రోజుల సమయాన్ని అది మార్గం మధ్యలోనే గడిపినట్టు అంచనా వేశారు. ఇండియన్ రైల్వే నెట్వర్క్ లలో ఒక రైలు ఇంత ఆలస్యంగా నడవడం ఇదే మొదటి కేసు. దీని గురించి చాలా మంది అధికారులు చాలా విధాలుగా స్పందించారు. రైలు మార్గం మధ్యలో దారి తప్పిపోయిందని, వేరే స్టేట్ కి వెళ్లిపోయిందని, తిరిగి వచ్చిందని ఒకరు, దీనికి సిగ్నల్ పరంగా ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని, అందుకే ఇంత ఆలస్యమైందని మరొకరు చెప్పుకొచ్చారు. కానీ నార్త్ ఈస్టర్న్ రైల్వే జోన్ చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సంజయ్ యాదవ్ మాట్లాడుతూ కొన్నిసార్లు ప్యాసింజర్ బోగీస్ లేదా గూడ్స్ పెట్టెలు గానీ ఏదైనా మితిమీరిన సమస్యలు వస్తే వాటిని డివైడ్ చేసి యార్డుకు పంపబడుతుంది. ఫర్ సపోజ్ ఇది కూడా అలాగే జరిగిందేమో అని చెప్పుకొచ్చారు. కానీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మాత్రం ఇండియాలో ఇంతవరకు ఏ గూడ్స్ రైలు తన గమ్యాన్ని చేరుకోవడానికి ఇంత సమయం పట్టలేదు అని చెప్పుకొచ్చింది. అయితే ఈ రైలు ఎందుకు ఆలస్యం అయిందని అధికారులు చర్చిస్తుంటే ఇంకొక ట్విస్ట్ బయటపడింది. అదేమిటంటే ఈ గూడ్స్ రైలు విశాఖపట్నంలో బయలుదేరినప్పుడు 21 వ్యాగన్ తో బయలుదేరింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రైలుకి 20 వ్యాగన్స్ మాత్రమే ఉన్నాయి. ఆ ఒకే ఒక వ్యాగన్ దారి మధ్యలో మిస్ అయిపోయింది. ఈ దెబ్బతో టెన్షన్ డబుల్ అయిపోయాయి రైల్వే అధికారులకు. జనరల్ గా ఒక గూడ్స్ ట్రైన్ గానీ ఒక ప్యాసింజర్ ట్రైన్ గానీ ఆలస్యం అవ్వాలంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేమిటంటే సిగ్నల్స్ ఆలస్యం అవ్వడం గానీ, ట్రైన్ లో ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ రావడం గానీ, క్రాసింగ్ ఎక్కువగా ఉండడం గానీ, పాయింట్ ఫెయిల్యూర్ గానీ, మార్గం మధ్యలో ఏదైనా జరిగినా గానీ, ట్రాక్ రిపేర్ లో ఉండడం గానీ, ఇలా చాలా సమస్యలతో ఆ ట్రైన్లు లేటుగా నడవవచ్చు. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఒక వ్యాగన్ పూర్తిగా మిస్ అయిపోయిందంటే
అది దేనికి సంకేతమో అర్థం అవ్వడం లేదు. జనరల్ గా ఒక గూడ్స్ రైలు గరిష్ట వేగం గంటకు 50 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంటాయి. కానీ అన్ని గూడ్స్ ట్రైన్లు ఒకే స్పీడ్ తో నడవవు. వీటిలో షూ ఎండెడ్ బేరింగ్ స్ట్రింగ్ లను కలిగి ఉన్న వ్యాగన్లతో కూడిన గూడ్స్ రైలు మాత్రమే 50 కిలోమీటర్ల స్పీడ్ ని అందుకోగలవు. పైగా ఈ గూడ్స్ రైళ్లను ఎక్కడ పడితే అక్కడ క్రాసింగ్ సమస్యలు వచ్చి గంటల తరబడి ఆపేస్తూ ఉంటారు. ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ వ్యాగన్ ఎలా మిస్ అయిందో అధికారులకు అంతు చిక్కడం లేదు. ఇండియాలో ట్రైన్ నెట్వర్క్ చాలా పెద్దది. ఎంత పెద్దదంటే మన ఇండియాలో మొత్తం మీద దాదాపుగా 7,325 స్టేషన్లను కవర్ చేస్తూ 8,000కు పైగా గూడ్స్ ట్రైన్లు, 13,169 ప్యాసింజర్ ట్రైన్లు నడుస్తున్నాయి. 2002-2023 మధ్యలో ప్రతిరోజు సగటున 8,479 గూడ్స్ రైళ్లను నడుపుతున్నారు. ఇవి దాదాపుగా ఒకే ఒక రోజుకి 1418.1 మిలియన్ టన్నుల సరుకుని ట్రాన్స్పోర్ట్ చేయగలదు. మన ఇండియాలో సూపర్ వాసుకి అనే పేరుతో ఒక గూడ్స్ ట్రైన్ ఉంది. అది దాదాపుగా 295 వ్యాగన్ తో 3.5 కిలోమీటర్ల పొడవుతో 27,000 టన్నుల సరుకుని క్యారీ చేయగలదు. అయితే దీనికి వాసుకి అనే పేరు ఎలా వచ్చిందంటే శివుని మెడలో ఉన్న పాముని వాసుకి అంటారు. ఆ ట్రైన్ వెళుతుంటే దాని వలే ఉంటుంది, అందుకే దీనికి వాసుకి అనే పేరు పెట్టారు. ఇంత పెద్ద గూడ్స్ ట్రైన్ అయినా ఇందులోంచి ఒక్క వ్యాగన్ కూడా ఎప్పుడు తప్పిపోలేదు. అలాంటిది విశాఖపట్నం నుంచి బస్తీకి 21 వ్యాగన్ తో వచ్చిన గూడ్స్ ట్రైన్ లోంచి ఒక వ్యాగన్ మిస్ అయిపోయిందంటే ఏదో సంథింగ్ జరిగింది. రైల్వే అధికారులు దాన్ని చేజిక్కించే పనుల్లో పడ్డారు. ఒకవేళ ఈ వ్యాగన్ దొంగిలించబడిందా ఏమో, అలా కూడా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రైల్వే దొంగలు చాలా ఎక్కువయ్యారు. నిలబడి ఉన్న బోగి దగ్గర నుంచి పాతబడిపోయిన గూడ్స్ వ్యాగన్ల వరకు అన్ని పాటలు పీకేసి తూకానికి వేసేస్తున్నారు. జనరల్ గా ఒక గూడ్స్ వ్యాగన్ రేటు 34.26 లక్షలు. వీళ్ళు తూకానికి వేసిన ఆఫ్ రేట్ కే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు నడుస్తున్న లేటెస్ట్ ప్యాసింజర్ ట్రైన్ల విషయానికి వస్తే 16 కోచ్ల గల వందే భారత్ రైలు దాదాపుగా 110 కోట్ల నుంచి 120 కోట్ల వరకు పలుకుతుంది. ఒకే ఒక ఎలక్ట్రికల్ లోకోమోటివ్ రైల్వే ఇంజన్ దాదాపుగా 11 కోట్ల రూపాయలు పలుకుతుంది. అండ్ డీజీ లోకోమోటివ్ ఇంజన్ విషయానికి వస్తే 2 కోట్ల రూపాయల వరకు అమ్ముడవుతుంది. వీటి సంగతి పక్కన పెట్టేస్తే ఇప్పుడు విశాఖపట్నం నుంచి బస్తీకి వచ్చిన గూడ్స్ ట్రైన్ లో ఉండే 14 లక్షల విలువైన డైమోనియం ఫాస్ఫేట్ బస్తాలపై రైల్వే అధికారులు ఏం సమాధానం చెప్పబోతున్నారో తెలియాల్సి ఉంది. ఇక ఈ సరుకు యజమాని రామచంద్ర గుప్తా మాత్రం ఎట్టకేలకు ఈ సరుకుకు సంబంధించిన డబ్బులు క్లెయిమ్ చేయాల్సిందే అంటూ పట్టుబడి కూర్చున్నారు. సో గైస్, ఈ పూర్తి సంఘటనలో నిర్లక్ష్యం ఎవరిది, తప్పు ఎవరిది, ఎవరు దీన్ని లైట్ తీసుకున్నారు, దీనికి పూర్తి బాధ్యత ఎవరు వహించాలి? మీరు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా పోస్ట్ చేయండి. మీ కామెంట్ ద్వారా రామచంద్ర గుప్తా గారికి న్యాయం జరుగుతుందేమో చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్లు మీరు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ని తప్పకుండా ఆన్ లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ గా మీ మొబైల్ లోకి వచ్చేస్తుంది. ఇంకొక మంచి ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాబాయ్. హ్యావ్ నైస్ డే. నెక్స్ట్ వీడియో మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.